భద్రాచల క్షేత్రంలో మహా కమనీయ ఘట్టం రాములోరు సీతమ్మ కళ్యాణమే. ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి సందర్భంగా ఈ మహా అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ఉండడంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వెళ్లడం లేదు. కళ్యాణం సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కళ్యాణ వేడుక జరిగే మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభితమైన మండపాన్ని చక్కగా అలంకరించారు. ఎండలు ఉక్కబోతతో భక్తులు ఇబ్బందులు పడకుండా స్టేడియంలో 50 టన్నుల ఏసీతో పాటు 100 కూలర్లు 270 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణ వేడుకలో భాగంగా నిన్న రాత్రి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ప్రభుత్వం తరపున స్వామివారికి శాంతికుమారి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక దేవాదాయ శాఖ తరపున ముఖ్య కార్యదర్శి శైలజారామయ్య పట్టు వస్త్రాలు అందజేశారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం 2.50 లక్షల లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. వీటిని 19 ప్రసాద విక్రయ కౌంటర్ల ద్వారా విక్రయించనున్నారు. మిథిలా స్టేడియంలోనే గురువారం శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. స్వామివారి కళ్యాణం పట్టాభిషేకాన్ని తిలకించేందుకు భద్రాద్రి తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ శాంతకుమారి భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షణలో 1800 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని భక్తులకు ఇవాళ మూలవరుల దర్శనాన్ని ఉచితంగా కల్పించనున్నట్లు దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి ప్రకటించారు. రాములోరి కళ్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కళ్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ ఈ నెల 4న నిరాకరించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భద్రాద్రి రామయ్యకు భక్తులు ఉన్నారని, కళ్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలి అంటూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు అని, రేడియోలో వ్యాఖ్యానం ప్రసారమైంది అని గుర్తు చేసింది. ప్రభుత్వ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఈసీ మంగళవారం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన భగవంతుణ్ణి ప్రార్థించారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యాన్ని దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు నిర్వహించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఇక సీతక్క తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఇక భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ వైభవం ఎలా జరుగుతోంది? దానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నీలిమ, సీతారాముల కళ్యాణం కోసం భద్రాద్రి ముస్తాబైంది. భక్తజన సంద్రంగా మారబోతుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మనం ప్రస్తుతం కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, కళ్యాణ క్రతువు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కళ్యాణంలో ఉన్న విశిష్టతలు ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం నేను మిథిలా కళ్యాణ మండపంలో ఉన్న ఈ మండపానికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. 60 సంవత్సరాల క్రితం 1965 ప్రాంతంలో గణపతి స్థప్తి అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి ఆధ్వర్యంలో చూసుకున్నట్లయితే ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. అప్పుడు చెన్నై నుంచి చాలా స్పెషలైజ్డ్ అప్పుడు గ్రానైట్ మెటీరియల్ తెచ్చి కూడా ఆ రోజుల్లోనే 40 లక్షల వ్యయంతో మనం విజువల్స్ లో చూస్తున్న కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఎంతో శిల్పకళ శోభితంగా ఇది ఉంటుంది. ఇక్కడ చూస్తే కళ్యాణ క్రతువుకు సంబంధించి భద్రాచలం రామాలయంలో మొదట రామాలయంలో చూసుకున్నట్లయితే ఏకాంతంగా మూలమూర్తులకు కళ్యాణం నిర్వహించిన తర్వాత 10:30 గంటల సమయంలో మంగళ వాయిద్యాల మధ్య సీతారామచంద్రుల ఉత్సవమూర్తుల్ని ఇక్కడ కళ్యాణ మండపాన్ని తీసుకొస్తారు. మనం విజువల్స్ లో చూస్తున్న కళ్యాణ
మండపంలో 10:30 గంటల నుంచి కళ్యాణ క్రతువు స్టార్ట్ అవుతుంది. కళ్యాణ క్రతువులో విశ్వక్షేణ పూజ, పుణ్యావచనం, కంకణధారణ, యోక్తధారణ, యజ్ఞోపవీత ధారణ, సువర్ణ యజ్ఞోపవీత ధారణ, వరపూజ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, అదేవిధంగా చూసుకున్నట్లయితే ముత్యాల తలంబరాల తర్వాత వేద ఆశీర్వచనంతో కళ్యాణ క్రతువు ముగుస్తుంది. అభిజిత్ లగ్నంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడికి సంబంధించి ఎంతో విస్తృత ఉంది. శ్రీరామచంద్రుడికి సంబంధిస్తే పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు జన్మించిన తేదీ, ఇదే రోజు కళ్యాణం కూడా జరుగుతుంది. ఇదే రోజు రావణుడిపై యుద్ధంలో గెలిచిన సందర్భం. సో ఎంతో విస్తృత ఉంది. చైత్రశుద్ధ నవమి నాడు ఈ రోజు పునర్వసు నక్షత్రంలో రాముల వారి జననం, రాముల వారి కళ్యాణం, రావణుడిపై విజయం సాధించిన రోజు ఎంతో విస్తృత. ముఖ్యంగా అయోధ్య రాముడి జన్మభూమి అయితే భద్రాచలం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లితో కలిసి నడయాడిన పుణ్యభూమి. భద్రాచలానికి ఎంతో విస్తృత ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. మరొక విస్తృత ఉంది. ఇక్కడ చూసుకుంటే 1664లో భక్త రామదాసు రామాలయం నిర్మించిన నుంచి 370 ఏళ్లుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పుడు తానిషా ప్రభు ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. ఎలక్షన్ కోడ్ వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి బదులుగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. మొత్తం చూస్తే కళ్యాణ క్రతువు 10:30 నుంచి 12:30 వరకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సీతారాముల కళ్యాణం కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున వేలాదిగా జనం తరలి వస్తున్నారు. మనం మిథిలా కళ్యాణ మండపంలో ఉన్నాం. మిథిలా కళ్యాణ మండపానికి సంబంధించి చూసుకున్నట్లయితే 30,000 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ అరేంజ్మెంట్స్ 1800 మంది పోలీసులందరినీ డిప్లాయ్ చేసిన పరిస్థితి ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా ఇక్కడ చలువ పందిళ్లు కూడా వేశారు. ఎందుకంటే ఎండ వేడిమి విపరీతంగా ఉండడంతో, పెద్ద ఎత్తున ఎండలు ఉండడంతో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే సెక్టార్లో భక్తులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 30,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న ఇక్కడ చూసుకుంటే బయట కూడా సుమారు ఒక 30,000 మంది, అంటే 1,00,000 మంది వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కనులారా వీక్షిస్తే ఎంతో పుణ్యమని కూడా ఒక భక్తుల నమ్మకం. ముఖ్యంగా చూస్తే భద్రాచలంలో 10:30 గంటలకు కళ్యాణ క్రతువు ప్రారంభమై 12:30 గంటల వరకు సుమారు 2 గంటల పాటు కళ్యాణ క్రతువు కొనసాగుతుంది. చేస్తారు. ఇక్కడ సాంప్రదాయాలకు సంబంధించి చూస్తే ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలను చీఫ్ సెక్రటరీ ప్రజెంట్ చేశారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వృద్ధుల కోసం కూడా సపరేట్ ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం కూడా సపరేట్ గా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూస్తే దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో మరొకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. మిథిలా కళ్యాణ మండపంలో మరికొద్ది సేపట్లో వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో భక్త జనసంద్రంగా భద్రాచలం మారుతుంది. భద్రాచలం అంటేనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యభూమి. మిథిలా కళ్యాణ మండపానికి ఇప్పటికే పెద్ద ఎత్తునగా వేలాదిగా భక్తులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్షన్ కోడ్ వల్ల ఈసారి మంత్రులు కానీ వివిఐపీల తాకిడి లేకుండా సామాన్య భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు కూడా ఉండడంతో మహిళల సంఖ్య పెద్దగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా అన్ని తీసుకున్నారు. మొత్తంగా చూస్తే సీతారాముల కళ్యాణానికి సంబంధించి అంగరంగ వైభవంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రామాలయంలో అంతరాలయంలో ఏకాంతంగా మూలమూర్తులకు కళ్యాణం నిర్వహించిన తర్వాత 10:30 గంటలకు ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల మధ్య తీసుకొస్తారు. ఆకాశమంతా పందిరి వేసి భూదేవంత పీఠ మాదిరి మిథిలా కళ్యాణ మండపంలో జరుగుతుంది. భద్రాచలం రామాలయ సంవత్సరం చూసే చరిత్రలో కరోనా సమయంలో 2 సార్లు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కూడా కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా భద్రాచలం వచ్చే భక్తులు కూడా చూసుకుంటే భద్రాచలం వద్ద గోదావరిపై 2వ నూతన వారధి కూడా ప్రారంభమైంది. ఇప్పటికే వేలాదిగా భక్తులు తరలి వస్తుండగా భద్రాచలం భక్త జనసంద్రంగా మారింది. నీలిమ.